ఆవిడ జాబ్ చేస్తుంది కాబట్టి ఆవిడ డబ్బులు ఆవిడ మిగిలించుకుంటుంది. ఆవిడ కొన్ని ఇంట్లో కావాల్సినవి తెచ్చి మిగిలినవన్నీ ఆవిడకి కావాల్సినవి, ఆవిడకి కావాల్సిన బంగారం, ఆవిడకి కావాల్సిన వస్తువులు, ఆవిడ ఖర్చులు అవన్నీ ఆవిడ డబ్బులు దాచుకునేది. అలా ఆయనకి 300 జీతం అయిపోతుంది. ఆ ఒక్క కొంతతో చీటీలు వేసుకోవడం, ఏదో వడ్డీలు తిప్పుకోవడం, ఆయన బాధ ఆయన పడతాడు. విషయం ఏంటంటే ఆవిడ జాబ్ చేస్తుంది, వాళ్ళ పిల్లలు రెస్పెక్ట్ ఇస్తారు, భర్త రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ 24 గంటలు పెట్టి ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు ఏదో చేస్తూ ఉంటుంది, ఏదో చెప్తూ ఉంటుంది. వీడికి రెస్పెక్ట్ లేదు, వీడికి జీతానికి ఖర్చు అవ్వదు. ఎందుకంటే ఊరికి దూరంగా ఉంటున్నారు కదా. ఉన్నాయి కూడా ఏమి తింటారు అసలు. 10 రూపాయలు ఈవిడ జీవితంలో ఈవిడ 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని ఇప్పుడు తినంట్రా అన్నది ఈవిడ లైఫ్లో లేదు, ఈవిడ పిల్లల లైఫ్లో లేదు. అసలు జీతం పడుతుంది, డ్రా చేసి తెచ్చుకోవాలి అన్నది లేదు. మళ్ళీ ఆ సంపాదన ఆవిడది కాదు, ఆవిడకంటూ ఖర్చులు అట్లా. ఇప్పుడు ఆ జీతాలతో ప్రాపర్టీస్ వచ్చాయి. ఇప్పుడు ఎవరు బిజినెస్ చేశారు, ఎవరు జాబ్ చేశారు, ఎవరి డబ్బులు మిగిలినాయి, ఎవరి డబ్బులు ఖర్చు అయినాయి, ఎవరికి గౌరవాలు వచ్చినాయి. బిజినెస్ రేట్ ఎంత పెద్దగా పెట్టుకొని కూడా, బిజినెస్ చేసి కూడా రూపాయి సంపాదన లేకుండా ఎవరు మిగిలిపోయారు. ఆ మధ్య కోర్టులో వచ్చింది కదా, ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళ సంపాదన తక్కువగా లెక్క చేయాల్సిన అవసరం లేదు.